కూతురు సార్. ఏయ్ ఎవరయ్యా నీ కూతురు? నాటకాలు ఆడుకో. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. ఉషా, నీకు గుడ్ న్యూస్. ఏంటి మని? ₹1,00,00,000 లాటరీ ఏమైనా తగిలిందా? అదిగో క్యాబ్ వస్తుంది. అబ్బా, ఎప్పుడు డబ్బు గోలేనా? అంతా డబ్బే కదా మని. సర్లే, ఏంటి విషయం? నాకు జనరల్ మేనేజర్ నుంచి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. కారు, ఇల్లు, మంచి శాలరీ. ఇక మనం పెళ్లి చేసుకొని మంచి స్టేజ్లో ఉండొచ్చు. వావ్, కంగ్రాట్స్. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని, నా బంగారం. థ్యాంక్ యూ రా. సార్ ఓటీపీ. ఓటీపీనా? ఒక్క నిమిషం. ఓకే, 4212. 4212. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మో, నువ్వా? ఆయన ఎవరు? అమ్మువా? ఉషా, ఆయన ఎవరో నీకు తెలుసా? చిచ్చి, ఆయన ఎవరో నాకు తెలీదు. ఎవరయ్యా నువ్వు? అమ్మాయి ఏంటి? అమ్మో, ఏం మాట్లాడుతున్నావు? మతిపోయిందా? ఆ కుర్రోడు ఎవరు? ఏం పెద్దాయినా పిచ్చి పిచ్చుకుందా? నువ్వెవరో తెలియదు అంటుంది కదా. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? పద పద, మాకు అసలే టైం అవుతుంది. సార్, అది నా కూతురు సార్. ఏయ్ ఎవరయ్యా నీ కూతురు? నాటకాలు ఆడుకో మని. మన ఇద్దరి దగ్గర డబ్బులు గుంజడానికి నాటకాలు వేస్తున్నాడు. చీప్ మనుషులు, చీప్ డ్రైవర్. అవునమ్మా, అవును, మేము చీపే. మా దగ్గర డబ్బు లేకపోయినా డ్రైవర్ పని చేసుకొని ఫ్యామిలీని పస్తు లేకుండా పోషించుకుంటున్నాం. సారీ అమ్మా, నా కూతురు అనుకున్నా. సారీ బాబు. ఓకే ఓకే, అయినా వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారని నాకు చెప్పిందిలే.